జరగబోతున్నాయా? ఇదే ఇవాల్టి ప్రైమ్ టైం డిస్కషన్. మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ సంగాని మల్లేష్ గారు, పొలిటికల్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. ఇక మరి కాసేపట్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రతినిధులు కూడా జాయిన్ అవ్వబోతున్నారు. సో మల్లేష్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తే, యూజువల్గానే ఒక సర్కార్ పోయి ఇంకో సర్కార్ రాగానే సరికొత్తగా మార్పులు చేర్పుల మీద దృష్టి పెడుతుంది. ఇప్పుడు ఓవరాల్గా ప్రాజెక్టుల మీద ఏమైనా రీడిజైన్ మీద ఫోకస్ పెట్టింది అనుకోవాలా రేవంత్ సర్కార్? ఇప్పుడు మనము ప్రధానంగా చూస్తే శ్వేతపత్రం విడుదల చేసినప్పుడే ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి ఆలోచన బయటపడ్డది. ఎందుకంటే ప్రాజెక్టులు, నీకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ కీర్తిని నీకు గడించినప్పటికీ కూడా ఆడ మేడిగడ్డలో జరిగినటువంటి లోపం వల్ల ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వము దాన్ని చెప్పుకునే పరిస్థితి కొంత వెనుకడి వేసింది. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ బీఆర్ఎస్ ఓటమికి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధానాంశంగా కాంగ్రెస్ దాన్ని వేలెత్తి చూపింది. దాని ఫలితాన్ని కూడా సాధించినటువంటి పరిస్థితి అవపడతా ఉన్నది. అయితే అక్కడ లోపాలు ఇంజనీర్ లోపమా లేకపోతే కాంట్రాక్టర్ లోపమా ఇవన్నీ అప్రస్తుతమైనటువంటి ముచ్చట. కాకపోతే దాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే నాటి ప్రభుత్వానికి ఉండే. దాన్ని మరి ఇంజనీర్లు కూడా ఇప్పుడు ఏమవుతుందంటే రాను ఆ డిపార్ట్మెంట్లో ఒకరి మీద ఒకరు ఇది నాకు సంబంధం లేదంటే నాకు సంబంధం లేదని పర్టికులర్గా తోసి నెపం వేరే వ్యక్తుల మీద తోసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా మన విచిత్రం ఏంటంటే ఎంత సిగ్గుచేటు అంటే, ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి ఉన్నా కేసీఆర్ ఉన్నా మనకు మంచి డిజైన్ కావాలని చెప్తారు, కానీ డిజైన్ వాళ్ళు డిజైన్ చేసి అయితే ఇవ్వరు కదా. ఇట్లా ఉండాలనే ఒక ప్లాన్ ఇస్తారు. ఆ పద్ధతిలోనే ఇస్తే మన ఇంజనీర్ ఏం చెప్తారు, అసలు మేము ఆ డిజైనే మాది కాదు, కేసీఆర్ అయితే దానికి కూడా కారణం ఉన్నది. ఎందుకంటే ప్రతిసారి కాళేశ్వరంకి వచ్చినటువంటి పేరు ప్రతిష్టలను కేసీఆర్ గారు ఓన్ చేసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం. ఎందుకంటే దానికి ఆర్కిటెక్ట్, దానికి మొత్తం అన్ని ఎవ్రీథింగ్ కేసీఆర్ అనే దాని మీద మనము చెప్పుకున్న సందర్భం. అయితే ఆలోచనలు మాత్రం కేసీఆర్ గారి అనే దాంట్లో ఎక్కడ తప్పట్టాల్సిన అవసరం లేదు. కానీ అది ఎంత మేరకు, అది ఎట్లా అప్పుడు డిజైన్ ఇవ్వాలి, ఈ పద్ధతిలో ఇవ్వాలని ఏసీఎం అయినా చెప్తాడు. కానీ ఆ పద్ధతిలో మరి మనకు ఇప్పుడు ఒక నీకు 20 కిలోల అబ్బాయి మీద 40 కిలోల వజన్ మోయడం అనేది ఎంత ఇబ్బందికరమైన వ్యవస్థ ఉంటుందో, మనకు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా మరి మొత్తము దానికి ఆ ప్రాజెక్టుకు మనం ఎంత లోతు తీసుకొని బేస్ ఏర్పాటు చేసుకోవాలనేది ఇంజనీర్లు చూసుకోవాలి. ఆ ఇంజనీర్ల తప్పిదము వల్ల ఈరోజు ప్రభుత్వమే మారిపోయే పరిస్థితి. అయితే దానికి ఇప్పుడు కాంగ్రెస్కు అదొక నీకు బలమైన ప్లస్ పాయింట్. అందులో ఎక్కడ మనము ఇది చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత అంశం ముంగడికి వస్తే బీఆర్ఎస్ బయట కొంత సేఫ్ అయ్యేది, అది రెక్టిఫై చేసుకునే అవకాశం ఉండేది. కానీ బిఫోర్ అక్టోబర్లోనే అది దానికి కుంగడము దాని వెనుక ఈ అన్నారంలో బుడగలు రావడము, నీకు ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే అది మనకు అంటే పోయే కాలము వచ్చింది అనే ముందు సంకేతాలు ఇచ్చినాయి. దాన్ని కొంత అది ఏదన్నా యాక్సిడెంటల్గా జరిగి ఏమన్నా ఉంటే రెక్టిఫై చేసుకునే అవకాశం, అది ప్రాజెక్ట్ కదండి, ప్రాజెక్ట్ కనుక రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా లేదు ఆ కొద్ది సమయంలో. ఇప్పుడు అనుమానం వచ్చింది, దానికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే గ్యాప్స్ వచ్చినప్పుడు అది రెక్టిఫై చేసుకునే అవకాశం కూడా లేదు. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ నెత్తిన పాలు పోసిన దాంట్లో అనేక అంశాలు ఉన్నాయి. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించింది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు మరి ఈరోజు మంత్రివర్గం అంతా కూడా మనకు బృందం అంతా కూడా చూడడానికి వెళ్తూ ఉన్నారు. అప్పుడు కూడా ఎలక్షన్ స్టార్ట్లో భాగంగా ఈవెన్ మన మాజీ జాతీయ అధ్యక్షుడు మన కాంగ్రెస్ ముఖ్య నేత కూడా రేవంత్ రెడ్డి గారు కూడా పోయి చూసినటువంటి సందర్భం ఉన్నది. ఏది ఏమైనా మైలేజ్ మాత్రం కాంగ్రెస్ దాన్ని తీసుకున్నది. దానికి అయితే ఇప్పుడు దాన్ని అదే టెంపోతోటి ఈరోజు మంత్రి బృందం అంతా కూడా పోయి చూసి దాన్ని రీడిజైన్కి
ఏమైనా ప్లాన్ చేయాలనే ఆలోచన కూడా ఉన్నది. అయితే అందులో కూడా చిన్న లోపం ఏంటంటే రీడిజైన్ చేయడానికి కూడా వాళ్ళకు ఆ డెడ్ లైన్ 30వ తారీఖు లోపే ఇవ్వాలనే లెటర్ రాసినట్టు ప్రచారం అవుతుంది. ఇప్పుడు ఆ డిజైన్కు కొంత సమయం ఇవ్వాలి. ఇప్పుడు అయిన నష్టం ఏదో అయింది, దాన్ని ఇంకా మళ్ళా ఇప్పుడు భవిష్యత్తులో అది చాలా మళ్ళా కాకుండా దానికి ఇప్పుడు ఇలా బీఆర్ఎస్కి వచ్చినటువంటి అపవాదే మళ్ళీ కాంగ్రెస్కి రాకుండా ఉండాలంటే కొంత సమయం ఇచ్చి దాన్ని ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనకు మనము ఫ్లాట్లో ఇల్లు కట్టుకునే దాంట్లో గట్టి నీళ్ళ మీద ఉన్నటువంటి పరిస్థితి వేరే ఉంటుంది. ఒక బావి బొంద ఇప్పుడు రియల్టర్స్ ఏం చేస్తారంటే అమ్ముకోవడానికి కొరకు బావి మొత్తం పేద బావిని నింపి ఇస్తే అలా మన ఫిల్లర్ వేస్తే ఏముంటుంది, కుంగపోతే ఏం ఇస్తుంది అంటే మనకు దానికి గతము తెలియకుండా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఎంత ఇప్పుడు ఒక ఫిల్లర్కు ఒక గింతే లోతు పోవాలి, గింత అనేది ప్రామాణికం కాదు. ఎంత వీలైతే అంత, ఎంత గట్టితనం వస్తే, ఎంత బేసు కరెక్ట్గా కూర్చునే వరకు పోవాల్సినటువంటి అవసరం ఉండే. ఆ అవసరం లేకుండా చేయడం వల్ల ఏదంటే కింద ఇసుక మీద కొంత ఏదైతే ఉందో అది కొంత కుంగింది. ఆ కుంగడం వల్ల భారీ నష్టం అయితే జరిగింది. ఇలా ఆర్థికంగా నష్టము ప్రభుత్వాన్ని మనకు తెలంగాణకు జరిగిన భారీ నష్టం అయితే మాత్రము నీకు కేసీఆర్కి జరిగిందనేది మనకు ఫలితాలను బట్టి తెలిసింది. అది ఏమైనప్పటికీ కూడా మరి మేడిగడ్డను మనకు మరి రీడిజైనింగ్ చేసి, ఎందుకంటే రీడిజైన్ చేసి దాంట్లో కూడా కొంత ఉన్నది. ఎందుకంటే అవకాశము ఎక్కువ టైం కనుక ఇస్తే పర్ఫెక్ట్గా దాన్ని కొంత వాళ్ళు స్టాండర్డ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హడావుడి 4.5 ఏళ్లలో పెద్ద ప్రాజెక్టును మనకి రికార్డ్ స్థాయిలో కట్టిరు. దానికి కూడా ఇప్పుడు ఏమైందంటే ఇంజనీర్లు మమ్మల్ని తొందర పెట్టిరు, మమ్మల్ని ఇది చేసిరు, మేము ఆలోచించుకునే అవకాశం ఇవ్వలేదని చెప్పి ఎస్కేప్ అవుతున్నటువంటి సందర్భం. మరి అదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్కు రావద్దు అంటే కొంత టైం ఇచ్చి దాన్ని పకడ్బందీగా నిర్మాణానికి రీజైన్ చేసిన వాళ్ళకు మళ్ళా కాంట్రాక్టర్కి ఎలాంటి అగ్రిమెంట్ ఉన్నా కూడా వాళ్ళు చేసే అవకాశం ఉన్నా కూడా వాళ్ళను ఒప్పించి చేపించే పరిస్థితి కూడా రావాలంటే కొంత సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎస్ అండి. మల్లేష్ గారు